అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. మే నెల గోచర ఫలితాలు ముఖ్యంగా మీ తులారాశి వారికి ఈ నెల ఎలా ఉన్నాయని చూస్తే తులారాశి వారికి ఈ నెల ప్రారంభం మీకు చక్కగా ఉండబోతున్నది. ఈ నెల మొదటి 14 రోజుల పాటు మీకు మంచి దాంపత్య సుఖము, మీ రొమాంటిక్ లైఫ్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి, మీ భార్య లేదా భర్త వారి యొక్క కోపతాపాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. కొద్దిగా సర్దుకోపండి. దీనివల్ల మీ కుటుంబాలు దాంపత్య జీవితం మరింత సాఫీగా సాగడానికి ఇది అనుకూలిస్తుంది. ఈ నెల మీకు ఆకస్మికమైనటువంటి ధన లాభానికి ముఖ్యంగా చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒకవేళ మీకు శని యొక్క స్థితి కానీ, గురువు యొక్క స్థితి కానీ సరిగ్గా లేకపోతే ఆకస్మికమైనటువంటి ధన నష్టానికి కూడా మీకు అవకాశం ఉన్నది. ఆ విషయంలో మీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యానికి సంబంధించి ఈ నెల మొత్తం మీద బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా మీకు దంత సమస్యలు కానీ, బ్లడ్ ప్రెషర్కి సంబంధించి, రక్తానికి సంబంధించినటువంటి వాటిలలో హై బ్లడ్ ప్రెషరు, హృదయం ఇట్లాంటికి సంబంధించిన విషయాల్లో మీకు కొద్దిగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయంలో మీరు వయసు ఎక్కువ ఉంటే లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ విషయంలో మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి మామూలుగా ఉన్నది. మీరు కష్టపడి మీరు ప్రయత్నాలు చేసి మీరు విజయం సాధించాల్సి ఉంటుంది. మీకు కంఫర్ట్ లెవెల్స్, సుఖం అనేది కూడా ఈ నెల మీకు సామాన్యంగా ఉండబోతున్నది. మంచి శత్రు విజయం గోచరిస్తున్నది. మీ శత్రువులు మీ మీద చేసే ప్రయత్నాలని మీరు సమర్థవంతంగా మీరు తిప్పి కొట్టగలుగుతారు. అలాగే వివాహం కాని యువతి యువకులకి మీరు పెళ్లి ప్రయత్నాల్లో కనుక ఉంటే మీకు ఈ నెల పెద్దగా అనుకూలంగా లేదు. ఒకవేళ కొద్ది గొప్ప మీకు అనుకూలంగా మే 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య ఉన్న రోజులు మీకు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకి మొదటి ప్రథమార్థంలో అప్పుడు 14వ తారీఖు వరకు మీకు కొద్దిపాటి అవకాశాలు ఈ నెల కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోపల మీరు వీలైనంత వరకు గట్టిగా ప్రయత్నించడానికి మీ ప్రయత్నం అంటూ మీరు చేయండి. కళాకారులకి, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఈ నెల మీకు కాలం అనుకూలిస్తుంది. ఉన్నత విద్యార్థులకి కాలం అనుకూలిస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్ రంగాల్లో ఉన్న వారికి లైక్ డాక్టర్స్ ఇట్లాంటి వారు, మైనింగ్ రంగాల్లో ఉన్న వారికి, లేకపోతే చికిత్సలు అంటే సర్జరీస్కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఈ నెల యోగించే అవకాశాలు ఉన్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి ఈ సమయం చాలా బాగుంది. మీరు ఈ సమయంలో చేసే తీర్థయాత్రలు కానీ, దాన ధర్మాలు కానీ, దేవాలయాల సందర్శన కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా యోగిస్తాయి. ఈ నెల మీకు వచ్చేటువంటి కష్ట నష్టాలు తగ్గించుకోవడానికి మీరు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం, అలాగే మీకు అమ్మవారికి సంబంధించి ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం, మహాలక్ష్మిని ఆరాధించడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ నెల బాగా యోగిస్తాయి. ఇది తులారాశి వారికి మే నెల గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దీనివల్ల ఇది మరింత మందికి చేరువవ్వడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.